ముగ్గురు ఎన్టీవీ రిపోర్టర్స్ ను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక వార్త విషయంలో విచారించాలంటూ రాత్రి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా జర్నలిస్టులను తీసుకువెళ్లారు. ఎన్టీవీ రిపోర్టర్ల అక్రమ అరెస్టుపై జర్నలిస్టు సంఘాలు, రాజకీయ పక్షాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. కుటుంబంతో విదేశాలకు వెళుతూ ఉన్న జర్నలిస్టులను ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు పోలీసులు. నోటీసులు ఇవ్వకుండానే హైదరాబాద్ ఎన్టీవీ కార్యాలయంలోనూ పోలీసులు సోదాలు నిర్వహించారు. పోలీసుల సోదాలపై ఎన్టీవీ యాజమాన్యం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. జర్నలిస్టుల అరెస్టును కేటీఆర్, హరీష్ రావు, తలసాని, జగ్గారెడ్డి ఖండించారు. ముగ్గురు ఎన్టీవీ రిపోర్టర్స్ ను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక వార్త విషయంలో విచారించాలంటూ రాత్రి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా జర్నలిస్టులను తీసుకువెళ్లారు. ఎన్టీవీ రిపోర్టర్ల అక్రమ అరెస్టుపై జర్నలిస్టు సంఘాలు, రాజకీయ పక్షాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. కుటుంబంతో విదేశాలకు వెళుతూ ఉన్న జర్నలిస్టులను ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు పోలీసులు. నోటీసులు ఇవ్వకుండానే హైదరాబాద్ ఎన్టీవీ కార్యాలయంలోనూ పోలీసులు సోదాలు నిర్వహించారు. పోలీసుల సోదాలపై ఎన్టీవీ యాజమాన్యం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. జర్నలిస్టుల అరెస్టును కేటీఆర్, హరీష్ రావు, తలసాని, జగ్గారెడ్డి ఖండించారు. దొంతి రమేష్ గారు, పరిపూర్ణాచారి గారు, సుధీర్ గారిని ముగ్గురిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు అనేది పొద్దుటి నుంచి వార్తలు ఎక్కడ చూసినా కానీ. మరి జర్నలిజం అనేది ఈ దేశంలో, ప్రపంచంలో 4th ఎస్టేట్గా పిలువబడేటువంటి జర్నలిజాన్ని ఏదన్నా ఓకే తప్పుడు కథనాలు ఏదైనా జరిగితే దానికి సమ్ ప్రొసీజర్స్ ఉన్నవి. పోలీస్ మాన్యువల్ ప్రకారం వాళ్ళకు నోటీసులు ఇవ్వడం, వాళ్ళని పిలిపించడం, మాట్లాడడం, అవసరం అనుకుంటే అరెస్ట్ చేయడం, ఇవన్నీ ప్రొసీజర్. కానీ అర్ధరాత్రి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళని పెట్టి కనీసం ఎవరు కూడా కలవద్దంట. ఇదేం పద్ధతో నాకు అర్థం కాదు. ఎవరినన్నా కలిసేటువంటి అవకాశం ఉన్నది. రెండోది, వాళ్ళు ఏమన్నా టెర్రరిస్టులా, దొంగల, రౌడీలా అంటే ఈరోజు ఒక రాచరికమైనటువంటి పరిపాలన కొనసాగుతుంది. మేము ఎవరు గొంతు పడితే వాళ్ళ గొంతు నొక్కేస్తాం, మా ఇష్టానుసారం ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేస్తామంటే ఇది పద్ధతి కాదు. ఒక పద్ధతి ప్రకారం ఏదైనా జరగాలి. కనీసం మేము వాళ్ళని చూస్తామంటే చూడనియారంట, మాట్లాడనియారంట. ఇదేం ప్రజాస్వామ్యం?